అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టి మచ్చ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయినటువంటి ఓ వ్యక్తి. అయితే అతని మెంటల్ స్టేటస్ని ఉపయోగించుకొని కొంతమంది యూట్యూబర్లు ఇబ్బంది పడుతూ యూట్యూబ్ వీడియోలు చేసేటువంటి పరిస్థితులు మనం చాలా వరకే చూసాం. కాకపోతే ఇటీవల మచ్చాని హైదరాబాద్కి తీసుకెళ్ళినటువంటి ఒక టీము అతని పైన దాడి చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నేను మచ్చా వాళ్ళ ఇంటికి వచ్చాను. వాళ్ళ దగ్గర దాడికి గురైనటువంటి నేపథ్యంలోనే చాలా బాధ అయితే పడుతున్నటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు తీసుకొని వెళ్ళి షూటింగ్ అనే పేరుతో ఎందుకు అతన్ని హింసించారు అనే విషయాలు కూడా మీకు క్లియర్ కట్గా తెలిపే ప్రయత్నం చేస్తాను. నేను తిరుపతికి సమీపంలో ఉన్నటువంటి మల్లంగుంట వైఎస్ఆర్ కాలనీ వద్దున్నాను. ఇదే అగ్గిపెట్టి మచ్చ నివాసము. ఆయన ఇక్కడే ఉంటున్నారు, ఆయన అక్కతో పాటు. అయితే ఇటీవల 14వ తారీఖున ఆయనకి షూటింగ్ ఉందని చెప్పి వైజాగ్ సత్య అనేటువంటి వ్యక్తి అతన్ని హైదరాబాద్కి తీసుకెళ్ళినట్టయితే తెలుస్తుంది. అంటే ఇప్పుడు బిగ్ బాస్ లాగా చిన్న బాస్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ అయితే జరుగుతోంది. ఆ ప్రోగ్రామ్కి సంబంధించి షూటింగ్ చేస్తుండగానే అక్కడ కొంతమంది ఎక్కువ మోతాదులో అగ్గిపెట్టి మచ్చాకి మద్యం తాగిపించి ఆ షూటింగ్లో కొంత అతనిపైన దాడి చేసే ప్రయత్నం అయితే చేశారు. ప్రస్తుతం వాళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని రావడమే గగనంగా వాళ్ళ ఫ్యామిలీ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. వాళ్ళ అక్క సహాయంతో ఆయన బయటపడ్డారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆయన మనకు అందుబాటులో ఉన్నారు, ఆయన నివాసంలోనే ఆయన ఉన్నారు. అచ్చా, బాగున్నావా? నమస్కారం. బాగున్నాను సార్. బాగున్నారు సార్? బాగున్నాను. ఏంటి, ఎప్పుడు వచ్చావు హైదరాబాద్ నుంచి? 3 రోజులు 4 రోజులు అయింది. ఎప్పుడు వెళ్ళావు? ఏ ప్రోగ్రామ్ జరుగుతుంది మచ్చా? బడే బస్ మార్గా తాగిపిచ్చి 14వ తారీఖు వెళ్ళావు. వెళ్ళాను సార్. నువ్వు మీ అక్కతో పాటు. ఎవరు తీసుకెళ్లారు? సత్యాన్ని వైజాగ్ సత్య. వైజాగ్ సత్య. అక్కడ షూటింగ్ జరిగింది. అండ్ హైదరాబాద్ అవుట్స్కట్స్ లోనా? అవును సార్. ఓకే. తీసుకుని వెళ్ళి ఏం చేశారు అప్పుడు? మందు తాగిపిచ్చి నన్ను కొట్టారు సార్. అంటే ఎవరు కొట్టారు? అన్న పేరు రాదు సార్ నాకు. అక్క అన్న పేరు చెప్పు. విజ్జు అనే వ్యక్తి. ఏం చేస్తాడు అతను? ఏమో సార్ నాకు తెలియదు, ఫస్ట్ టైం ఇది. ఓకే. అంటే తీసుకొని వెళ్ళి షూటింగ్ చేశారా? మీరు చేశారు. షూటింగ్ చేసిన తర్వాత కొట్టారు. ఓకే. అంటే కొట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే అక్కడ ఏమైనా గొడవలు ఏమైనా జరిగినాయా? అంటే మీరేదైనా అతన్ని ఏమనలేదు సార్. నేను అడగండి, పక్కనే ఉంది కదా మా అక్క కూడా. అంటే మిమ్మల్ని కొట్టే సమయంలో ఎవరున్నారు మేము పక్కన? వైజాగ్ సత్య ఉన్నాడు, ఉప్పల బాలు ఉన్నాడు, కొట్టినోడు ఉన్నాడు, ఒక 2 మొత్తం 10-15 మంది దాకా ఉన్నారు. అంటే వాళ్ళేమి అడ్డుకోలేదా? ఎందుకు కొడుతున్నారు? ఎవరు అడ్డుకోలే. ఉప్పల బాలు మా అక్కే వచ్చి అడ్డుకున్నారు. అయినా కూడా కొట్టారు. ఓకే. ఎన్ని రోజులు ఉన్నారు అక్కడ? 4 రోజులు ఉన్నారు సార్. 4 రోజులు ఇబ్బంది పెట్టారు. అంటే షూటింగ్ చేయాలని. ఎంత డబ్బులు ఇచ్చారు? ఏం ఒక్క రూపాయి. ఓకే. ఫోన్ ఫోన్ కూడా లాక్కేస్తారు. అంటే హైదరాబాద్ కి దూరంలో ఒక ఫామ్ హౌస్ లో ఉన్నారని తెలుస్తుంది. అక్కడ నుంచి బయటికి రానిలేదా? నుంచి బస్ స్టాండ్ దూరం ఉంటుంది సార్. ఓకే. అక్కడ పోయి పెట్టారు 4 రోజులు. అంటే ఈ ప్రోగ్రామ్ ఏంటి అసలు? ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? నేను షోలో అది కాదు, ఇప్పుడు మీరు వెళ్ళారు కదా ప్రోగ్రాము, ఆ ప్రోగ్రామ్ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు? ఇంతకు ముందు ఎప్పుడైనా షూటింగ్ జరిగిందా? జరిగింది. చెప్పక 4 రోజులు జరిగింది అక్కడ షూటింగ్. ఓకే. ఎక్కువ తాగిపిచ్చి కొట్టారు. అంటే ఎందుకు కొట్టారనే విషయం ఏమైనా తెలుసా నీకు? తెలియదు సార్. ఓవర్ అయిపోయింది. అంటే ఎక్కువ తాగేసి. అంటే మామూలుగా తాగేదానికంటే కూడా ఎక్కువ తాగిపించారు. అవును సార్. సో ఆ టైంలో మీ స్నేహితులు, అంటే మీతో పాటు మీ కొలీగ్స్ అందరూ ఉన్నారు కదా కూడా, వాళ్ళు వద్దని చెప్పలేదా అసలు? తాగుమా అని పోస్తానే ఉంటే, వద్దురా స్వామి నాకు ఎక్కువ అయిపోయిందంటే తాగరదని అక్క అదేం చేస్తుంది. కానీ తాగిపిచ్చి చెవులు తీపిచ్చుకొని వాళ్ళ దగ్గర కొట్టించుకొని ఫోన్ దెంగేసినారు. ఫోన్ పట్టుకు డబ్బు ఇలా 1 రూపాయి. ఏంది ఇది కథ? మళ్ళీ ఎట్ట బయటపడ్డారు అక్కడ నుంచి? అక్కడ నుంచి ఎట్లా వచ్చారు? తప్పించుకొని వచ్చారా? తప్పించుకునే వచ్చినాం. ఓకే. అంటే మళ్ళీ 4 రోజులు పెట్టారు. అంటే షూటింగ్ పూర్తి కాకపోతే డబ్బులు తిరిగి ఇవ్వాలి మీరు ఇంత అనేసి అని చెప్పారంటే ఏమొస్తారు? అంటే వాళ్ళు డబ్బులు పెట్టారంట కదా, పెట్టుబడి పెట్టి షూటింగ్ చేస్తున్నాము, మీరు వెళ్ళిపోతే మళ్ళీ డబ్బులు ఇవ్వాలి అన్నారు. అంటే ఎందుకు కిరణ్ గారు మీరు అంటే వెళ్ళి అంత ఇబ్బంది పడ్డము అవసరమా అంటారా? అంటే వాళ్ళు ఇచ్చే 10,000 20,000కి
మీ ప్రాణాల మీదకి తెచ్చుకొని మీ అక్క కూడా హార్ట్ పేషెంట్ గా తెలుస్తుంది. అవును సార్. ఎందుకు అంత ఇబ్బందులు? అంటే తిరుపతిలోనే ఉండి చిన్న చిన్న ఇంతవరకు videos లేదు సార్, చేసుకోవచ్చు కదా. ఇంతవరకు లేదు సార్. ఉమ్, ఇదంతా ప్లాన్. ఉమ్. అంటే ఎవరు ప్లాన్ అంటారు? సత్య ప్లాన్. ఉమ్. అంటే మిమ్మల్ని కొట్టించడం కూడా. కుట్టించడం సత్యాన్ని. ఆ, ముందు ఫోన్ తీసుకోవడం ఏంది, ఉమ్, తాగిపించేది ఏంది, ముందు వీడియో తీసుకున్నారు, ఉమ్, ముందు తాగిపించినారు, డబ్బు ఇవ్వలేదు. ఉమ్. మీ చేతిలో ₹1 కూడా లేదు. రూపాయి కూడా లేదు మా దగ్గర. ఉమ్. అంటే మిమ్మల్ని కొట్టారు కదా, అంటే ఎట్లా దాడి చేశారు? ఎట్లా కొట్టారు? నాడు సంపక బట్టి తిరిగి పన్నాడు అక్క కొడుకని. నువ్వు పడిపోయావు కింద. ఓకే. మళ్ళా కొట్టారా లేపి? 2 మాటలు కొట్టినాడు. ఆ. అంటే ఆ టైంలో రిక్వెస్ట్ చేసావు నువ్వు? చేశాను. ఆ. మా యొక్క కాళ్ళ మీద పడుతుంది, ఉమ్, అన్నం పెడుతుంది, అడ్డం వచ్చి నిలబడుతుంది. ఉమ్. ఎన్ని చేసినా వాళ్ళు, అంటే వాళ్ళు కూడా తాగేస్తున్నారా? వాళ్ళు కొడతారు. ఓకే. అంటే విజయ్ అనే వ్యక్తి ఆయన ఒక్కడే కొట్టాడా మిమ్మల్ని? ఆయన అక్కడే కొట్టాడు. ఆ. అప్పుడు ఉప్పల్ బాలు మీ అక్క ఇద్దరు వచ్చి అడ్డుకున్నారు. అడ్డుకున్నారు. అడ్డుకున్నా కూడా కొడతానే ఉన్నాడా? కొట్టినాడు. 3వ ఏటు మా అక్కకు తగిలింది. మీ అక్కను కూడా కొట్టారా? కొట్టారు. ఆహా. అడుగు పక్కనే ఉంది సార్. ఆ. అంటే ఎందుకు అంత కొట్టాల్సి వచ్చింది అనేసి అంటే ఏమన్నా ఐడియా ఉందా? నాకు ఐడియా లేదు సార్. అంటే మీరు ఆయన చెప్పింది చేయలేదని ఏమన్నా కొట్టారా? ఎట్లా? లేదు, చెప్పిందంటే చేస్తానే కదా ఉండాను. ఉమ్. అంటే మీరు ఆయన అనుకున్న దానికంటే ఎక్కువ చేయలేదని ఏమన్నా కొట్టారా? అట్టగానే ఉండొచ్చు సార్. మామూలుగా షూటింగ్ లో అంటే మిమ్మల్ని రెచ్చగొడుతూ ఉంటారు కదా, అవును సార్. రెచ్చగొట్టి కావాలనే మీ నోట్లో నుంచి తప్పుడు మాటలు రాణించడము, అవును సార్. లేకపోతే ఇంకొకరి పైన మీరు అవును పరిగెత్తి సార్. అవును కొట్టించడం, సార్. అలాంటివన్నీ తీసుకుంటూ ఉంటారు కదా. అవును సార్. అలాంటివి చేయొద్దండి, నేను మామూలుగా అలాంటి ఉంటే నాకు మెంటల్ స్టేటస్ బాగాలేదు, నా ఆరోగ్యం బాగాలేదు అని చెప్పలేదా మీరు ఎప్పుడు? 3 రోజులు 4 రోజులు సార్ తాగిపించినారు, వీడియోలు తీసినారు, అన్నీ చేసినారు. డబ్బు ఇవ్వలేదు, ఫోన్ ఇవ్వలేదు. అంటే ఇంతకు ముందు కూడా నువ్వు వెళ్ళున్నావు కదా, ఇట్లే జరిగినాయా? లేదు సార్, కొన్ని షోస్ లో. లేదు సార్, ఇదే ఫస్ట్ టైం. అంటే అప్పుడు డబ్బులు ఇచ్చి బాగా చూసుకున్నా. బాగా చూసుకున్నా. అంటే అప్పుడు కూడా నిన్ను కొద్దిగా టార్చర్ పెట్టేవాళ్ళు కదా? పెట్టేవాళ్ళే, వీడియోలు కూడా మేము చూసాం. పెట్టేవాళ్ళే. అప్పుడు ఇబ్బంది కలగలేదు? అప్పుడు ఇబ్బంది కలగలేదు. అంటే మధ్య మధ్యలో కొంత అలసిపోయి పడుకుంటారంటున్నారు, ఆ సమయంలో కూడా ఇబ్బంది పెట్టారంట. నిజమేనా? అప్పుడు లేదు. అంటే నాకు దమ్ము వస్తున్నది అని అంటే నిలిపేస్తారు. అంటే మొన్న జరిగిన ఇన్సిడెంట్ లో మీరు కొంతసేపు రెస్ట్ తీసుకుంటానన్నా కూడా వాళ్ళు వదలలేదు అనేసి అని చెప్పారు. అవును సార్. అంటే ఏమన్నారు? పడుకుంటానన్నారా? పడుకుంటాను, రెస్ట్ గంట సేపు దమ్ము వస్తున్నది అంటే కూడా లేయిరా నువ్వు అని అంటా ఉంటే ఒప్పుకోరు, అసలు ఒప్పుకోరు. సో ఫైనల్ గా అంటే కొట్టారు మిమ్మల్ని, మీ అక్క పైన కొట్టారు. అక్కడ నుంచి ఒక రకంగా ప్రాణాలతో బయటపడినట్టు వచ్చారు. వచ్చాను. పోలీసులకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? ఇది జరిగింది కదా. ఇచ్చాను సార్. ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మీరు అక్కడ నుంచి తిరుపతి వచ్చారు, హైదరాబాద్ నుంచి తిరుపతికి వచ్చేసారు. మళ్ళీ ఏమన్నా వాళ్ళు ఫోన్ చేశారా మీకు? ఇంతవరకు జిల్లా ఎవరికి చేశారు? సత్య గాని చేస్తాడా? సత్య గాని ఎవరన్నా ఫోన్ చేశారా మీకు? లేదు సార్. మీ ఫోను అంతా అక్కడే ఉంది. ఇక్కడ అడిగారా ఫోన్ ఉన్నా ఇవ్వండి అనేసి అని చెప్పి? లేదని వేస్తున్నారు. అంటే మీరు అక్కడ షూటింగ్ జరిగేటప్పుడు మీ అక్కకి కూడా కొంత హార్ట్ ప్రాబ్లం, అంటే గుండెల్లో నొప్పి వచ్చింది అనేసి అంటున్నారు. అవును సార్. అప్పుడు చెప్పారు ఆ విషయం వాళ్ళకి, ఇటు మరి ప్రాబ్లం ఉంది, మేము వెళ్ళిపోవాలనేసి అని చెప్పి? నేను కైపులో ఉన్నాను సార్. అంటే 4 రోజులు మిమ్మల్ని తాగిపిస్తూనే ఉన్నారు? ఓకే. ఫుడ్ ఏమైనా పెట్టారు అప్పుడు? తింటే అంత తింటా, తింటే దీనికి పైన లేదు చాలా అనేస్తా. అది తినే ఒకటే, తినకపోయినా ఒకటే. అంటే మీ అక్క చెప్పారా మీతో, ఈ మారిగా నాకు గుండెల్లో నొప్పిగా ఉంది, తాగద్దురా అబ్బా తాగద్దురా కొడుక సస్తావు అంటే? మీకు కాదు, మీ అక్కకి ప్రాబ్లం ఉంది ఇట్లా చెప్పినా కానీ వాళ్ళు నమ్మలా పరిస్థితి లేదు. డబ్బు తీసుకోలేదు, ఊరికన్నారు నా కొడుక నీకు ఇచ్చేదా, లేవా చేయవా వీడియో అని అంటారు. ఎంత కొప్పుకొని వెళ్ళాము అక్కడికి? రోజుకి 10,000. అది కూడా ఇవ్వలేదు. అంటే ఇక్కడ నుంచి టికెట్లు పెట్టి మాత్రమే తీసుకొని వెళ్ళారు. 14వ తారీఖు వెళ్ళారు, 4 రోజులు పాటు ఆడున్నారు. 15, 16, 17, 18, 20వ తేదీ వచ్చిన అడ్వాన్స్ 20,000 ఇచ్చారు. 20,000 ఇచ్చి రమ్మని చెప్పినారు. తర్వాత రోజుకి 10,000 అన్నారు. మిగతా 4 రోజులు పెట్టుకొని డబ్బులు మిగతా ఇవ్వలేకుండా. అంటే ఏంటి మచ్చ, ఇప్పుడు హైదరాబాద్కి వెళ్తే ఇలాంటివి జరుగుతున్నాయి, తిరుపతిలో వీడియోలు చేసుకున్నప్పుడు ఇలాంటి ఇబ్బంది లేదు. మరి ఎట్లా ఇంటిమేటెడ్ కూడా హైదరాబాద్ వెళ్ళి చేస్తావా వీడియోస్? అది మా అక్కని అడగాలి సార్. అట్లా తిప్పనా కెమెరా ఉందిలే, ఆమెతో మేము మాట్లాడతాము.
అంటే నీ ఒపీనియన్ ఏంది? ఇప్పుడు నిన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు కదా, అంటే ప్రాణాల మీదకి వచ్చే స్థాయికి వెళ్ళిపోయారు, నిన్ను కొట్టారు, మీ అక్కకి కొంత గుండెల్లో నొప్పున్నా కూడా వాళ్ళు బయటికి పంపించిన పరిస్థితి ఉంది కదా, మళ్ళీ వెళ్ళి వీడియో చేసే అవకాశం ఆలోచన ఏమైనా ఉందా? లేదు సార్. ఇంకా వెళ్ళవా హైదరాబాద్ కి? తిరుపతిలోనే ఉంటే తిరుపతిలోనే చేస్తావు అంతే. అంటే మొదటి నుంచి కూడా ఎవరు తీసుకెళ్లేవారు నిన్న హైదరాబాద్? సత్య, వైజాగ్ సత్య. వైజాగ్ సత్య. ఓకే. అప్పటి నుంచి ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఆయనే మీకు కాల్ చేసి టికెట్లు బుక్ చేస్తాడా? చేసుకుంటాడు. మళ్ళీ అక్కడ దిగిన తర్వాత వాళ్ళే తీసుకెళ్తారు. ముందు వాడు కన్ఫర్మ్ చేసుకుంటాడు, వాడు ఇంత రేట్ అని మాట్లాడుకుంటాడు. మనకు 10,000, 7,000, 8,000 చెప్తాడు, సగం అంతా దింగేస్తాడు. ఎవరు? సత్య, వైజాగ్ సత్య. అంటే ఆయన డీల్ మాట్లాడుకొని మీకు దాంట్లో ఒక చిన్న అమౌంట్ ఇచ్చి ఆయన మీతో తీసుకుంటాడు. ఎంత మందితో చేసావు మచ్చా ఇప్పుడు వరకు? అక్క ఎంతమందితో చేసాం సార్ అడుగుతున్నాడు. చాలా 6 నెలలుగా చేస్తున్నావా? చేస్తున్నా సార్, 6 నెలలుగా చేస్తున్నా. మధ్యలో ఏదైనా ఇబ్బంది అన్నప్పుడు వాళ్ళు విడిచిపెట్టే వాళ్ళ? విడిచిపెట్టరు, కొంతమంది విడిచిపెడతారు, టార్చర్ పెడుతూనే ఉంటారు. ఎట్లుంది మచ్చా ఇప్పుడు నువ్వు హెల్త్ ఇష్యూస్ ఏమైనా టాబ్లెట్లు వాడుతున్నావా? ఇప్పుడు నీకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి వాడుతున్నావా సార్? ఇప్పుడు కూడా ఒకవేళ సడన్ గా మైండ్ మారిపోతుంది. ఓకే. తింటా ఉన్నాను అనుకో 10-15 రకాలుగా ఆలోచిస్తా ఉంటాను. టీవీ కల్లా చూసినా అనుకో, ఈడు ఎట్ట పోతాడు చూడాలి, ఈడు ఎవరిని కొడతాడో చూడాలా, ఎవరికి లైన్ వేస్తాడో చూడాలా, ఏమి తింటాడో ఈడు చూడాలా అని టీవీ కల్లానే చూస్తూ ఉంటా. అక్కడ చచ్చిపోతా ఉండాలంటే పానీయా, మనం కూడా పోయేది ఎప్పటికైనా. అంటే ఇప్పుడు మందు తాగినప్పుడు మాత్రలు వేసుకోవాలి కదా, ఆ టైంలో ఎట్లా? ఆ టైంలో కూడా జేబులోనే ఉంటాయి సార్. అంటే మందు తాగినా మాత్రలు వేసుకునేస్తా, మందులోనే వేసుకునేస్తా. షూటింగ్ జరిగేటప్పుడు కూడా ఖచ్చితంగా మాత్రలు వేసుకోవాలంటారు, వేసుకునేస్తా. అంటే వాళ్ళకి చెప్పొచ్చు కదా మీరు, నేను టాబ్లెట్లు వేసుకోవాలి అయినా కానీ మా జరగని అని అంటుండా. మన ఏళ్ళు తీసి మన కన్ను పొడిసే వాళ్ళు ఉంటారు సార్. చూడరా టాబ్లెట్లు వేసుకుంటారంటే వేసుకొని తాగు, వేసుకొని మందు తాగు, మందు తాగేసి షూటింగ్ చేయాలి అంతే. కాదు మచ్చా, ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు మిమ్మల్ని బాగా చూసుకుంటారు, అప్పుడు డాక్టర్ దగ్గర తీసుకెళ్లడం కానీ, అంటే షూటింగ్ లో ఏదైనా జరిగినప్పుడు అప్పుడు తీసుకెళ్తాను. మీరు ఇబ్బంది పడింది అంటూ ఉంటే ఈ 4 రోజులే ఇబ్బంది పడింది. ఓకే, అప్పుడే ఇబ్బంది పడ్డారు బాగా. సరే, ఎవరెవరు ఉన్నారు అప్పుడు మొన్న షూటింగ్ లో? 10 మంది దాకా ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు? పేర్లు రావు సార్. అంటే మీ అక్క చెప్తేనే విన్నాను. ఉప్పల బాలు, వైజాగ్ సత్య, గుంటి నాగరాజు, ఆ ఊరు పాప ఉన్నారులే, 10 మంది అందరూ ఉన్నారు. అందరూ ఒకే రూమ్ లో ఉన్నారా నేను కొట్టేటప్పుడు? అవును. ఎవరు గాని అడ్డు చెప్పలేదు? ఎవరు చెప్పలేదు, పట్టుకోలేదు. ఎన్ని గంటలకి? తెల్లవారుజామున కుట్టారా? తెల్లవారుతానా 4 గంటలకి. 4 గంటలకు కుట్టారు. అంటే అర్ధరాత్రి కూడా షూటింగ్ జరుగుతాయా? పడుకోనివ్వరా? పడుకోనివ్వరు. పడుకుంటే రా మామా, ఇందా 1000 రూపాయలు పెట్టుకో, రాకపోతే చిన్న బిట్ట ఒకటి తీసుకుని వద్దరు అంటారు. పావడం ఒక పెగ్గిస్తారు, ఆ పెగ్గేయడం నాకు ఇంకా ముదిరిపోతుంది. ముదిరిపోవడం అది 3 రోజులు ఒక అటు పోయారు, క్వార్టర్ వేసేస్తాడు ఒకటే పారి. అంటే వాటర్ మిక్స్ చేసుకోకుండా ఐస్ వేస్తారు, మళ్ళీ నీళ్ళు వేయడు. నీళ్ళు వేస్తే అంత ఎక్కదు. ఓకే. నీళ్ళు లేకపోతే ఎక్కిపోతుంది. క్వార్టర్ వేస్తాడు, సిగరెట్ ఒకటి ఇచ్చేస్తాడు. సిగరెట్ అయిపోయి క్వార్టర్ తాగేసి మీ దగ్గర వీడియోలు. అవును. రాత్రి పగలనే తేడా లేదు. పడుకుంటానంటే వదులుతారా? అంటే మామూలుగా రెస్ట్ కావాలబ్బానంటే ఇస్తారు, హాఫ్ డే ఇచ్చేస్తాడు. హాఫ్ డే ఇచ్చేస్తాడు. అంటే పడుకున్న సమయంలో కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ కొంతమంది వచ్చి టార్చర్ టార్చర్ పెడతారు సార్. అంటే అట్లా కాదు, మీరు అక్కడ రెస్ట్ తీసుకునేటప్పుడు కూడా చాలా మంది వచ్చి మీ పైన వాటర్ పోయడము లేకపోతే నానా రకాల ఇబ్బందులు పెట్టారు సార్. అంటే ఎందుకు వాళ్ళు ఇచ్చే 10,000 20,000కి ఇంత ఇబ్బందులు పడాలి అనే ఆలోచన ఎప్పుడు రాలేదా? ఇంకా బాగుంది సార్, చూసేసినాం కదా ఇదో మొన్న. ఇంకా బాగుంది. హైదరాబాద్కి ఇంకా పోరు, ఏదన్నా ఉంటే తిరుపతిలో.
ఏం చెప్తావు మచ్చా? ఇప్పుడు ఈ దాడి చేశారు కదా, ఏంటి వాళ్ళపైన కంప్లైంట్ ఇవ్వాలా అంటే? ఆల్రెడీ ఇచ్చేసినాం, మళ్ళా పోయి ముత్తిరెడ్డిపల్లి ఎంఆర్పల్లి స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా. ఇప్పుడు ఇక్కడ తిరుపతి తిరుపతిలో కూడా ఇస్తా. అది కూడా ఎట్టి డబ్బు ఎట్ట రాదు పోనీ నేను చూస్తాననేసి ఫ్యాన్ అంతా ఉండేదా, లేకపోతే ఈ కథ నేను చూసేస్తా. తోడుకొని పోయి ఎంత పని చేస్తున్నావు నువ్వు, అవసరమా ఇవన్నీ నాకు చెప్పు, గుమ్మనుంటే ఎట్టా? సరేలే, ఏదో ఆమె సమస్యలు అని చెప్పి తీసుకొని వెళ్ళారు. అమ్మే ఇల్లు హార్ట్ ప్రాబ్లం అనుకో, నీకు ఎందుకు ఎంత దూరం హైదరాబాద్ రోజంతా జర్నీ చేయాలా? ఎన్ని మాత్రలు వేసుకుంటాం మచ్చా రోజుకి? ఒక 5-6 మాత్రలు వేసుకుంటాం. ఒకే పారి వేసుకున్నా. ఏ డాక్టర్ దగ్గర చూపిస్తున్నావు? నేను సిమ్స్ కి నెలకు రోజున వెళ్తావా? నెలకు ఒకసారి వెళ్తే మాత్రలు రాయిస్తారు. అంటే మాత్రల కోసం నువ్వు మీ అక్క హెల్త్ బాగాలేదు ప్లస్ నీ హెల్త్ బాగాలేదనే వీడియోలు చేస్తున్నావు. అవును సార్. ఆ డబ్బుల కోసం దాన్ని వాళ్ళు ఇంకొక రకంగా ట్రీట్ చేయడము, నీ దగ్గర ఎక్కువ మందు తాగిపించడము ఫైనల్ గా మచ్చా ఇంకా హైదరాబాద్ కి వెళ్ళవు, తిరుపతిలోనే చేసుకుంటా కొద్దిగా నెమ్మదిగా ఉంటానంటున్నా. అంటే వాళ్ళే ఎట్లా మళ్ళా పిలుస్తానన్నారా? రావద్దని అంటున్నారు వాళ్ళే. ఎవరు? సత్యానే చెప్పాడు. అంటే ఈ 6 నెలల్లో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. ఇప్పుడు జరిగింది కాబట్టి ఇంకొద్దని చెప్పేశారు. రాకూడదు, హైదరాబాద్ నుంచి షూటింగ్ చేయకూడదు, మీరు ఏదన్నా ఉంటే మీరు తిరుపతిలో చూసుకోలే గానీ హైదరాబాద్ వస్తే ఈ మార్గానే కొడతారు అని. వాళ్ళు పెట్టుకున్న అమౌంట్ కి నువ్వు న్యాయం చేయకపోతే వాళ్ళు మీ పైన కొట్టడము అవన్నీ చేస్తూ ఉంటారు. సో నిజంగా చూస్తున్నాం కదా, అగ్గిపెట్టి మచ్చ ఈయన కిరణ్ కుమార్ తిరుపతికి సమీపంలో మల్లంగుంట వైఎస్ఆర్ కాలనీలో ఉంటారు. అంటే గతంలో జరిగినటువంటి ఒక యాక్సిడెంట్లో అతను తలకి తీవ్రమైన గాయాలయ్యాయి. ప్రాణాపాయం స్టేజ్ నుంచి వాళ్ళ అక్క దగ్గరుండి రక్షించినటువంటి అగ్గిపెట్టి మచ్చకి కొంత మెంటల్ స్టేటస్ అనేది కరెక్ట్గా ఉండదు. ఆయన మద్యం తాగితే కొంత ఆయన అదుపు తప్పే పరిస్థితి ఉంటుంది. దాన్ని క్యాష్ చేసుకున్నటువంటి యూట్యూబర్స్ అతన్ని మొదట్లో తిరుపతిలోనే కొన్ని వీడియోలు చేస్తూ వచ్చారు. వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం అందించే ప్రయత్నం అయితే చేశారు. రాను రాను హైదరాబాద్కి తీసుకొని వెళ్ళి కొన్ని షోల్లో ఆయన ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు నాకు అదేవిధంగా మా అక్కకి ఆరోగ్యం సరిలేనటువంటి కారణంగా మా ఇల్లు గడవాలనేటువంటి ఒక ఆలోచనతోనే తాను ఈ వీడియోలు చేస్తూ వస్తున్నాను. కాకపోతే వాళ్ళు తీసుకొని వెళ్ళి నా పైన దాడి చేయడమే కాకుండా కనీసం నాకు రెస్ట్ ఇవ్వని పరిస్థితి ఉంది. అధిక మోతాదులో మద్యం ఇచ్చి నా పైన దాడి చేయడమే కాకుండా నాకు కూడా వచ్చినటువంటి మా అక్క పైన కూడా దాడి చేశారని చెప్తున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి కొంతమంది యూట్యూబర్లు వైజాగ్ సత్య మాట్లాడుకొని ఆయన ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళేవాడు. ఈ క్రమంలోనే మొన్న జరిగిన కూడా ఇన్సిడెంట్లో కూడా అట్లే జరిగినట్టు అగ్గిపెట్టి మచ్చ కిరణ్ కుమార్ చెప్తున్నారు. అయితే ఇంక మీట హైదరాబాద్కి వెళ్ళను, ఇక్కడే ఉండి ప్రశాంతంగా ఇక్కడికి వస్తే ఎవరైనా యూట్యూబ్ వాళ్ళకి సంబంధించి కొంత ప్రశాంతమైన వాతావరణంలో వీడియోలు చేస్తానని చెప్పి కూడా ఆయన స్పష్టం చేస్తున్నారు. సో ఆయన మానసిక స్థితి బాగాలేని పరిస్థితుల్లో దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం యూట్యూబర్లు ఇంత ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. చాలా వరకు కూడా కొంత హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. మొన్న కూడా వాళ్ళ అక్కకి కొంత హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి కారణంగా ఆమె అక్కడ చాలా ఇబ్బంది పడ్డారు. అగ్గిపెట్టి మచ్చాన్ని దాడి చేసినటువంటి క్రమంలో దాడి చేసిన తర్వాత కూడా మరో 3 రోజుల పాటు అక్కడే ఉంచి వాళ్ళ దగ్గర కొంత షూటింగ్ చేసే ప్రయత్నం చేశారు, కొన్ని ఇబ్బందులకు గురి చేశారని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అగ్గిపెట్టి మచ్చ తన నివాసంలోనే ఉన్నాడు, కొంత రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన పైన దాడి చేసినటువంటి క్రమంలో ఆయన ఖచ్చితంగా నా పైన దాడి చేసినటువంటి వారు, అదేవిధంగా నా ఫోను నా డబ్బులు లాక్కున్నటువంటి వారిపైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాను అనే విషయాన్ని మాత్రం స్పష్టం చేస్తున్నారు. ఇది అగ్గిపెట్టి మచ్చ పైన దాడి చేసినటువంటి క్రమంలో ఆయన ఊర్లో ఆయన చెప్పినటువంటి విషయాలు. కీప్ వాచింగ్ సుమన్ టీవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.